మొదటిగా తండ్రైన దేవుడికి ప్రభువుని యేసుక్రీస్తునామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరవచ్చిన మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనాలు సమర్పించుకుంటూ మీ అందరికీ ఉన్నాను. ఈ యొక్క దినమందు ఒక అంశాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలవరముగా నుండనీయుడి, ఆదిత్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసేది. మనం ఇందులో ఈ యొక్క వచనంలో నుంచి మనము మొదటి భాగాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటి భాగం ఏమిటంటే సహోదర ప్రేమ. ఈ యొక్క దినమంతా మనం ఆలోచించబోయే ఒక అంశము సహోదర ప్రేమ. సహోదర ప్రేమ గురించి ఈ యొక్క దినమంతా మనం ఆలోచన చేస్తాం. సహోదర ప్రేమ గురించి దేవుడు ఏదైతే తెలియజేసాడో ఆ యొక్క సంగతులను ఆలోచన చేయడానికి మనము ప్రయాసపడదాం. ఇక్కడ చెప్పబడుతున్న సంగతి ఏమిటంటే సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి అనేసి అన్నాడు. సహోదర ప్రేమ అనేది అది కంటిన్యూగా ఉండాలి అంట, నిలవరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ అనేది ఎప్పుడు కూడా వదులుకోకూడదు, అది కొనసాగించుకునే క్రమము అన్నది ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అనేసి అన్నాడు. అంటే ఇందులో మనం గుర్తించాల్సింది ఏమిటంటే సహోదర ప్రేమ అనేది ప్రతి ఒక్కరు కూడా కొనసాగించుకోవాలి అనే విషయాన్ని గుర్తించాలి. అయితే ఇందులో మనం మొట్టమొదటిగా దేవుడు మానవుని కలుగు చేసినప్పుడు రెండు ఉంచి కలుగు చేయడం జరిగింది. మొదటి పాయింట్గా దేవుడు ఒక మనిషిని సృజించినప్పుడు ప్రేమను ఉంచాడు, అలాగనే ద్వేషంను కూడా ఉంచడం జరిగింది. ప్రేమ ఉంచాడు, అలాగనే ద్వేషం కూడా ఉంచాడు. ఒక మనిషికి ప్రేమ ఎలాగ ఉంటుందో ద్వేషం కూడా ఉంటుంది. ఒక మనిషి ద్వేషాన్ని కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు. దేవుడు నిర్మించినప్పుడే ప్రేమను ద్వేషాన్ని కలిపి నిర్మించడం జరిగింది. ఒక వ్యక్తి ప్రేమ కలిగి ఉంటాడు, ద్వేషాన్ని కలిగి ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువుని గురించి తెలియజేస్తూ దేవుడు ఏమనేసి అంటున్నాడో మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్టుగా ఆనంద తైలంతో అభిషేకించును. మీరు గమనించండి, ఇక్కడ యేసు ప్రభు దేన్ని ప్రేమించాడు, దేన్ని ద్వేషించాడో ఇక్కడ మనము చూడగలం. నీవు నీతిని ప్రేమించితివి. యేసు ప్రభు నీతిని ప్రేమించాడు. అలాగనే దేన్ని ద్వేషించాడు అంటే దుర్నీతిని ద్వేషించింది. ఒక మానవుడు ప్రేమ కలిగి ఉంటాడు, ద్వేషాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభు దేన్ని ప్రేమించాడు, దేన్ని ద్వేషించాడు అంటే నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఒక వ్యక్తి నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. అలాగే మనిషి ఏం చేస్తాడు అంటే ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో ఒకదాన్ని ప్రేమిస్తాడు, ఒకదాన్ని ద్వేషిస్తాడు. ఇక్కడ యేసు ప్రభు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. ప్రతి వ్యక్తికి కూడా సహజమైన గుణము ఉంటుంది. ఆ గుణంను బట్టి ఒకదాన్ని ప్రేమిస్తే ఒకదాన్ని ద్వేషించాలి. ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు,
అతడు ఒకరిని ద్వేషించి, అది మీరు గమనించండి, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. అది ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు. ఇక్కడ చెప్పబడుతుంది ఇద్దరికి. ఎవరికి అంటే సిరికి, దేవునికి. మనము దేన్ని ప్రేమిస్తున్నాం? దేవుని ప్రేమించేవాడు సిరిని ద్వేషించాలి, సిరిని ప్రేమించేవాడు దేవునికి ద్వేషించాలి. మీరు గమనించండి, అక్కడ చెప్పబడుతుంది సిరికి, దేవునికి. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. ఇక్కడ చెప్పేశాడు, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. సిరిని ప్రేమించేవాడు దేవుని ద్వేషిస్తాడు, దేవుని ప్రేమించేవాడు సిరిని ద్వేషిస్తాడు. ఇక్కడ నీతిని ప్రేమించేవాడు దుర్నీతిని ద్వేషిస్తాడు, దుర్నీతిని ప్రేమించేవాడు నీతిని ద్వేషిస్తాడు. అంటే ఒక వ్యక్తికి రెండు ప్రేమ ద్వేషాలు అనేది ఉంటాయి. అయితే మనము దేన్ని ద్వేషించాలి, దేన్ని ప్రేమించాలో తెలుసుకోవాలి. అది మనం తెలుసుకొని దేన్ని ప్రేమించాలో దేన్ని ద్వేషించాలో మనం తెలుసుకొని మనము ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు గమనించండి, ఇందులో మనం దేన్ని ప్రేమించాలి? నీతినా దుర్నీతినా? నీతిని ప్రేమించాలి. నీతిని ప్రేమిస్తేనే అది సరైనది. ఇందులో మనము సిరిని ప్రేమించాలా, దేవుని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలి. ఒకవేళ మనము ప్రేమించవలసింది ప్రేమించకపోతే ఏమవుతుందో కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. మొదటి యోహాను పత్రిక. మనం ప్రేమించవలసింది ప్రేమించకుండా మన యొక్క ప్రేమించే విధానము తప్పితే ఏమవుతుందో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమించము, ఏలైనగా అది ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని. మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి. ఒకరినొకరం ప్రేమిద్దాం. ఎందుకు ప్రేమించుకోవాలి ఒకరినొకరం అంటే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అనేసి అన్నాడు. అంటే దేవుడు ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి ఎరిగిన వాడు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఏం చేయాలంటే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకవేళ ఒకరినొకరు ప్రేమించకుండా దేవుని యొక్క ప్రేమ మనలో ఉండదు, దేవుణ్ణి చూడలేము. అంటే ప్రేమ స్వరూపమైన దేవుణ్ణి ఎరగము అనేసి చెప్పబడింది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుని ఎరుగుదు అని చెప్పుకునేవాడు ప్రేమ కలిగి ఒకరినొకరు ఏం చేయాలంటే ఆ ప్రేమతో ప్రేమించాలి. ఒకరినొకడు సహోదర ప్రేమ, ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించకపోతే దేవుని తెలుసుకున్నట్టు కాదు. దేవుడు అంటే ఎవరో తెలియని స్థితిలోనే నువ్వు ఉన్నావు, దేవుడిని తెలియని స్థితిలోనే ఉన్నావు అనే విషయాన్ని గుర్తించుకోవాలి. కాబట్టి మనము ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు ఏం చేయాలంటే ప్రేమించుకోవాలి. మన మొట్టమొదటి పాయింట్గా ఒకవేళ ప్రేమను మనము ఎవరికి చూపిస్తున్నాము? ఒకవేళ ప్రేమను చూపించే ఒక వ్యక్తికి ద్వేషాన్ని చూపిస్తే ఎలాంటి ఒక ప్రమాదమో గ్రంథంలో మనకు చెప్పబడింది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో, ఒకవేళ నువ్వు కలిగి ఉన్న ప్రేమను, దేవుని యొక్క ప్రేమను నువ్వు చూపించవలసిన వ్యక్తికి చూపించకుండా సహోదరుని
ద్వేషిస్తే ఏమవుతుందో అక్కడ చెప్పండి, ఒకసారి చదువుతుంది. మొదటి యోహాను పత్రిక 2:9-10 వస్తాను. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు అనిస్తుంది. మీరు గమనించండి, ఇందులో చాలా మనసు పెట్టి ఆలోచన చేయాలి. సహోదరుని ప్రేమించకుండా ద్వేషిస్తే ఆ ద్వేషించే వ్యక్తి చీకట్లోనే నడిచేవాడు అంట. చీకట్లోనే నడుచును. ఎవరైతే మనము మన సహోదరుని ప్రేమించవలసిన సహోదరుని ద్వేషిస్తే ఇంకా మనము చీకట్లోనే బ్రతుకుతున్నాం. పాపము, చీకటి అంటే దేనికి సూచన అంటే పాపానికి సూచన. మొదటి పేతురు పత్రిక 2:9 మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన యొక్క వెలుగులోనికి మిమ్మల్ని పిలిచేయడం అనే సంగతిని మనం చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని అన్నాడు. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏమిటంటే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు. అంటే దేవుడు ఎక్కడి నుంచి పిలిచేయడు అంటే చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచేయడు. వెలుగులోనికి పిలువబడిన మనము కూడా సహోదరుని ద్వేషిస్తే, ప్రేమించే ఒక వ్యక్తిని, ప్రేమించే ఒక సహోదరుని, తోటి సహోదరుని మనం ద్వేషిస్తే చీకట్లోనే నడుస్తున్నాం. మనం వెలుగులో నడవట్లేదు. ప్రేమించే ఒక సహోదరుని ద్వేషిస్తే చీకట్లోనే నడుస్తున్నాం. రెండవది, మొదటి యోహాను పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించువాడు అది. ఎవరైతే మనము మన తోటి సహోదరుని, ప్రేమించే ఒక సహోదరుని ద్వేషిస్తే, నరహంతకులము. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రేమించే సహోదరుని ద్వేషిస్తే చీకట్లో నడుస్తున్నాము. ప్రేమించే ఒక సహోదరుని ద్వేషిస్తే నరహంతకులము. ఎవడైతే నరహంతకుడై ఉంటాడో వాటిలో ఏముండదు అంటే నిత్య జీవం ఉండదు అని చెప్పబడింది. నిత్య జీవం ఉండదు. దేని ద్వారా నిత్య జీవాన్ని కోల్పోతాము అంటే చిన్న ద్వేషం ద్వారా. ఒక వ్యక్తిని కత్తితో చంపేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని ఏదో హత్య చేసి చంపేసిన అవసరం లేదు. ఒక వ్యక్తిని ద్వేషిస్తేనే నరహంతకుడు అనేసి అన్నాడు. ఒక వ్యక్తిని నువ్వు ద్వేషిస్తే చాలు, నువ్వు నరహంతకుడు, చంపేసిన వానితో సమానం. తోటి సహోదరుని నువ్వు ద్వేషిస్తే నరహంతకుడై ఉంటావు. తోటి సహోదరుని ద్వేషిస్తే చీకట్లో నడుచున్నావు. అంటే ద్వేషం ఎంత ప్రమాదమో, చూపించవలసిన ద్వేషము దేనికి చూపించాలో దానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ద్వేషాన్ని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ద్వేషాన్ని ఎందుకు చూపించాలి? దుర్నీతిలో నీ యొక్క ద్వేషాన్ని ఎందుకు చూపించాలి? సిరి, ధనము, డబ్బులో మనం చూపించాలి. దానిలో ప్రేమించకూడదు, ద్వేషించాలి. నీతిని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి, సిరిని ద్వేషించాలి. మనం ద్వేషించవలసినది ద్వేషించకుండా, అంటే దేనిని ద్వేషించాలో దాన్ని ద్వేషించకుండా, ఆ ద్వేషించవలసిన దానికి బదులుగా తోటి సహోదరుని మనం ద్వేషిస్తే చీకట్లోనే నడుస్తున్నాం. తోటి సహోదరుని ద్వేషిస్తే నరహంతకులము.
అంటే ఒక వ్యక్తిని హత్య చేసిన వానికి సమానం. హత్య చేసిన వానికి ఒక సమానం అనంట. దేనిలో అంటే చిన్న ద్వేషం చూపిస్తే. ఇక మూడవదిగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును. అది ఈ విషయం మీరు మనసులో పెట్టుకోవాలి. తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును. అది తన సహోదరుని ప్రేమించకపోతే, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడు దేవుని సంబంధులు కారణంట. తన సహోదరుని ఎవరైతే ప్రేమింపాడో, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడు కూడా దేవుని సంబంధి కాడు. అంటే చిన్న మిస్టేక్ వలన ద్వేషించవలసింది ద్వేషించకుండా దీన్ని ద్వేషించే బదులు ఇంకో వ్యక్తిని, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. మనం ఇందులో రివర్స్ అవుతే, ఒకవేళ మనం నీతిని ద్వేషించి దుర్నీతిని మనం ప్రేమించినట్లయితే, ఇక్కడ తోటి సహోదరుని ప్రేమించి తోటి సహోదరుని ద్వేషిస్తే ఏమవుతుందో మనం ఆలోచన చేస్తున్నాం. అంటే చిన్న తప్పు అనేసి అనుకుంటాం, కానీ ఆ తప్పు ఎంతవరకు దారి తీస్తుందో మనము చూస్తూ ఉన్నాము. తోటి సహోదరుని ద్వేషిస్తే చీకటిలో నడిచే వాళ్ళము. దేవునిలో చీకటి అన్నది ఎంత మాత్రం ఉండదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే రెండవదిగా ఆలోచన చేసేమో, తోటి సహోదరుని ద్వేషిస్తే నరహంతకులం అవుతాం. నరహంతకులు అవుతే నిత్య జీవం ఉండదు. మూడవది, తన తోటి సహోదరుని ప్రేమించిన ప్రతి వాడు కూడా దేవుని సంబంధులు కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక నాలుగవది, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకుడి. ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మనలో సహోదరుని ప్రేమ లేకపోతే, సహోదరుని ప్రేమ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మనలో సహోదరుని ప్రేమ లేకపోతే మరణంలోనే ఉన్నాం, మరణంలోనే నిలిచి ఉన్నాం. అంటే సహోదరుని ప్రేమ మనం లేకపోతే మరణంలోనే నిలిచి ఉంటాం. సహోదర ప్రేమ లేకపోతే నరహంతకుడు కూడా అవుతాం. సహోదర ప్రేమ లేకపోతే చీకటిలోనే నడిచేవాళ్ళం. సహోదర ప్రేమ లేకపోతే దేవుని సంబంధం కావు. ఇంకా సహోదర ప్రేమ అన్నది ఎంత ప్రాముఖ్యమో మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒకవేళ సహోదర ప్రేమే మనలో లేకపోతే ఐదో పాయింట్, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. 12-13 వచనాలు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు,
మన మన మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ఆయన ప్రేమ మన యందు సంపూర్ణము. మీరు గమనించిన ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండడు. మనము నొకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు నిలిచి ఉంటాడు. ఒకవేళ ఒకరినొకడు ప్రేమించకపోతే దేవుడు మనలో నిలిచి ఉండడు. ప్రేమిస్తే దేవుడు మనలో నిలిచి ఉంటాడు. దీన్ని రివర్స్ చేసి ఆలోచన చేస్తే మన ఒకరినొకడు ప్రేమించినాడే దేవుడు నిలిచి ఉంటాడు. ఒకరినొకడు ప్రేమించకపోతే దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఇక్కడ రెండు కూడా మనం గుర్తించాలి. ఏ మానవుడు దేవుడిని ఎప్పుడు చూసి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అని అన్నాడు. 13వ వచనంలో దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొచ్చున్నాము. ఎలాగనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేస్తున్నాడు అని. అంటే ఒకరినొకరు ప్రేమించుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఒకటే ఆలోచన చేసింది. ఒకరినొకరు ప్రేమించకపోతే ఇందులో దేవుడు ప్రేమిస్తే నీ దేవుడు నిలిచుంటాడు, ప్రేమించకపోతే దేవుడు నిలిచుంటాడు. ఒకవేళ మనం సహోదరుని ప్రేమ లేకపోతే మరణంలో నిలిచుంటాము. సహోదరుని ప్రేమింపని ప్రతి వాడు కూడా దేవుడి సంబంధము కాము. సహోదరుని ద్వేషిస్తే నరహంతకులము, సహోదరుని ద్వేషిస్తే చీకట్లోనే నడిచేవాళ్ళం. అంటే మీరు ఇందులో మనమందరం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఒక వ్యక్తికి ప్రేమ ద్వేషం అనేది ఉంటుంది. ప్రేమ ద్వేషాలు ఉంటాయి. ఈ ప్రేమ ద్వేషాల ద్వారా మనము ప్రేమించవలసిన వ్యక్తిని ప్రేమించకుండా, ద్వేషించే దాన్ని ద్వేషించకుండా, ప్రేమించే వ్యక్తిని ద్వేషించే దాన్ని ప్రేమిస్తే ఏమవుతుందో ఇందులో మనం 5 పాయింట్లుగా మనం ఆలోచన చేసాం. తోటి సహోదరుని దేవుని పోలిగా పుట్టిన యొక్క మనిషిని యాకోబు పత్రికలో అంటాడు, దేవుని పోలిగా పుట్టినటువంటి మనుషుని శపిస్తారు అనే విషయాన్ని అక్కడ మాట్లాడతాడు. ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దీనితోనే తండ్రైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపిద్దుము అని. అంటే ఒక వ్యక్తి ఎవడు అంటే దేవుని యొక్క పోలిక. దేవుడు మనిషిని సృజించినప్పుడు తన యొక్క పోలిక, తన యొక్క స్వరూపం ఇచ్చాడు. అలాంటి దేవుని యొక్క పోలికను, దేవుని యొక్క స్వరూపాన్ని కలిగినటువంటి మనిషిని ద్వేషిస్తే చీకట్లు నడిచేవాళ్ళము. సహోదరుని ద్వేషిస్తే నరహంతకులము. సహోదరుని ప్రేమించే ప్రతి వాడు కూడా దేవునికి సంబంధి కాడు. సహోదరులను మనం ప్రేమించకుండా మనలో ప్రేమ లేకపోతే మరణంలోనే నిలిచి ఉంటాము. మనం ఒకరినొకరు ప్రేమించకపోతే దేవుడు మనలో నిలిచి ఉండడు. ఈ 5 విషయాలు ఆలోచన చేసాను. ఇప్పుడు రెండవ విషయాన్ని నేను ముగిస్తాను. రెండవ విషయం ఏమిటంటే మొదటి పాయింట్గా ప్రేమ ద్వేషం గురించి ఆలోచన చేశాం. రెండవ పాయింట్గా ప్రేమ యొక్క లక్షణములు. ప్రేమ యొక్క లక్షణములు ఎలా ఉంటాయో రెండో పాయింట్ మనం ఆలోచన చేద్దాం. ఎలాంటి లక్షణాలు ప్రేమలో ఉంటాయి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు అనేసి.
ప్రేమ యొక్క లక్షణము ఏమిటి అంటే తన సహోదరుని ప్రేమించేవాడు. ప్రేమిస్తే అతను వెలుగులో నడిచేవాడు. తన సహోదరుని ప్రేమించి ప్రతివాడు వెలుగులో నడిచేవాడు. సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో నడుస్తాడు. ప్రేమ యొక్క లక్షణం ఏమిటంటే వెలుగు. వెలుగు అంటే దేనికి సూచన అంటే నీతికి, పరిశుద్ధతకు వెలుగు అన్నది సూచన. దానికి అర్థం కావడానికి ఒక వచనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, చీకటి ఎంత మాత్రం ఉండదు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవునిలో చీకటి ఎంత మాత్రం ఉండదు. ఒకవేళ మనము వెలుగులో నడుస్తున్నట్లయితే వెలుగు కలిగినటువంటి దేవుడితో అన్యోన్య సహవాసం గలవారని ఉంటాం. 6వ వచనంలో మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చదువేమో. 6వ వచనంలో ఆయనతో కూడా అంటే దేవునితో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో అంటే పాపములో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందాము. 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము ఎవరితో అంటే దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. మనం వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం అనేది దేవునితో మనం ఏర్పడుతుంది. అన్యోన్య సహవాసం కలవారమై మనం దేవునితో నడుస్తాం. ఒకవేళ మనం వెలుగులో నడవకపోతే అన్యోన్య సహవాసం అనేది కుదరదు. అన్యోన్య సహవాసం కలగాలి అంటే అన్యోన్య సహవాసము కలిగి జీవించాలి అంటే తప్పకుండా మనం వెలుగులో నడవాలి. వెలుగులో నడుస్తాము అంటే తన సహోదరుని ప్రేమిస్తే, తోటి సహోదరుని ప్రేమిస్తే, తోటి సహోదరుని ప్రేమించి ప్రతివాడు కూడా వెలుగులో నడిచేవాడు. వెలుగులో నడిచేవాడు చీకటిలో నడవాడు. చీకటిలో నడవడానికి ఇష్టపడాడు. దేవుని యందు ఎలాగైతే చీకటి ఎంత మాత్రం ఉండదో అలాగే దేవునిలో కూడా దేవునిలో వెలుగులో అంటే దేవునితో కలిసి నడిచేవాడిలో కూడా చీకటి ఉండడానికి అవకాశం ఉండదు. అంటే తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో నడిచేవాడు. రెండవ పాయింట్ మొదటి యోహాను పత్రిక. మనం అదే పత్రిక నుంచి ఆలోచన చేసుకుంటాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని. అది మరణంలో నుంచి జీవంలోనికి అంటే సహోదరులను ప్రేమించేవాడు. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటినాం. అదే అన్నాడు, మరణంలో నుండి జీవంలోనికి దాటి. జీవంలోనికి దాటినాం. ఎక్కడి నుంచి దాటినామంటే మరణంలో నుండి జీవంలోనికి, మరణంలో నుండి జీవంలోనికి దాటినాం. దేనివల్ల దాటామనంటే తోటి సహోదరుని ప్రేమించడంలో బట్టి. తోటి సహోదరుని ప్రేమించడంలో బట్టి వెలుగులో నడుస్తున్నాము. తోటి సహోదరుని ప్రేమించడంలో బట్టి మరణంలో నుండి జీవంలోకి దాటినాం. అదే తోటి సహోదరుని ద్వేషిస్తే ఏమవుతుందో
5 విషయాలు ఆలోచన చేసేమో. తోటి సహోదరుని ప్రేమిస్తే ఏమవుతుందో మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. తోటి సహోదరుని ప్రేమిస్తే ఏమవుతుంది అంటే వెలుగులో నడుస్తాం. తోటి సహోదరుని ప్రేమిస్తే మరణంలో నుండి జీవంలోనికి దాటుతాం. మరణంలో నుంచి జీవంలోనికి దాటుతాం. మూడవది, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించము. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడా దేవుని ఎరుగును అనేసి. అంటే ప్రేమించు ప్రతివాడు అంటే తన తోటి సహోదరుని ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా ఎవడైతే తన తోటి సహోదరుని ప్రేమిస్తాడో ప్రేమించేవాడు దేవుని మూలంగా పుట్టి. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించము. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని ఎరుగును. అంటే దేవుని మూలంగా పుడతాడు. తోటి సహోదరుని ప్రేమించేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు. తోటి సహోదరుని ప్రేమించేవాడు మరణంలో జీవంలో నాటినవాడు. తోటి సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో నడిచేవాడు. కాబట్టి మనం ఇంతవరకు 3 విషయాలు ఆలోచన చేసాము. అంటే ప్రేమ యొక్క లక్షణాలు. ప్రేమ ద్వేషం అంటే ఒక మనిషికి సహజంగా ప్రేమ ద్వేషం ఉంటుంది. ఆ ప్రేమ ద్వేషాన్ని ఎవరికి చూపించాలి, దేనికి చూపించాలి, దేనికి చూపించకూడదు అని మనం ఆలోచన చేసాము. అయితే ఇందులో మనము ఒక సహోదరుని ద్వేషించకూడదు అని మనం ఆలోచన చేసాము. ఒక సహోదరుని తోటి సహోదరుడు ఎవరు అంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగిన వాడు. తోటి సహోదరుని ప్రేమిస్తే ఏమవుతుందో 5 విషయాలు ఆలోచన చేసాము. తోటి సహోదరుని ప్రేమిస్తే చీకటిలో నడుస్తాం. తోటి సహోదరుని ప్రేమిస్తే నరహంతకులము. తోటి సహోదరుని ద్వేషిస్తే చీకటిలో నడిచే వాళ్ళము. తోటి సహోదరుని ద్వేషిస్తే నరహంతకులము. తోటి సహోదరుని ద్వేషిస్తే దేవుని సంబంధులము కాము. తోటి సహోదరుని ప్రేమించకపోతే ద్వేషిస్తే మరణంలో నిలిచి ఉన్నవారము. తోటి సహోదరుని ప్రేమింపని ప్రతివాడు కూడా ప్రతి వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు అనే విషయాలు ఆలోచిస్తే, ఒకవేళ దేవుడు నిలిచి ఉండాలంటే ఒకరినొకరు ప్రేమించాలి. దీన్ని ఇక్కడ కూడా పాయింట్గా దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. అండ్ దీనికి వ్యతిరేకంగా ఒక పదాన్ని మనం యాడ్ చేసుకోవాలి ఇందులో. కాబట్టి ఇంతవరకు మనం ఏం ఆలోచన చేసేమనంటే, ఒక సహోదరుని ప్రేమిస్తే ఎందులో ఉంటాము, ఒక సహోదరుని ద్వేషిస్తే ఎందులో ఉండము అనే విషయాలు ఆలోచన చేసేది. 3 విషయాలు ఆలోచన చేసేది. అయితే అనేక విషయాలు ఉన్నాయి, అవి చెప్పడానికి సమయం కాదు. కాబట్టి ఈ ప్రేమ అనే దాన్ని ముఖ్యంగా సహోదర ప్రేమ గురించి కొన్ని హెచ్చరికలను మనము అప్లై చేసుకుందాం. తోటి సహోదరుని ప్రేమించాలి అనే దాంట్లో కొన్ని హెచ్చరికలు ఏమిటంటే, అది తోటి సహోదరుని ప్రేమించాలన్నది మొట్టమొదటిది ఏమిటంటే ఆజ్ఞ. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. అది క్రొత్త ఆజ్ఞ. యేసు ప్రభు వారు మనకు ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ. ఆ క్రొత్త ఆజ్ఞ ఏంటో మనం అక్కడ చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ ప్రతి ఒక్కరు కలిగి ఆ ప్రేమతో ఏం చేయాలంటే తోటి సహోదరుని ప్రేమించాలి. ఆ ప్రేమించాలన్నది ఆజ్ఞ. యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ అనేసి అన్నాడు.
క్రొత్త ఆజ్ఞ. తోటి సహోదర ప్రేమ కలిగి ఉండటము అది ఆజ్ఞ పాటించటం. అది మనకు యేసుప్రభు ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. క్రొత్త ఆజ్ఞ ఒకరినొకరు ప్రేమించుకోవాలి, తోటి సహోదరిని ప్రేమించుకోవాలి. అంటే తోటి సహోదరిని ప్రేమను కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి అని. అంటే ఒకరినొకరు ఎలా కలిగి ఉండాలి అంటే అనురాగం కలిగి ఉండాలి. ఒకరినొకడు అనురాగం గలవారై. అనురాగం అన్న ప్రేమ అన్న ఒకటి. అంటే ఒకరినొకరు కూడా ఎలా ఉండాలంటే అనురాగం కలవారై ఉండాలి. ఎలాంటి అనురాగం కలిగి ఉండాలి అంటే తోటి సహోదరుడు నాకంటే గొప్పవాడు, ఘనత విషయంలో నాకంటే గొప్పవాడు అని ఏం చేయాలంటే ఎంచుకోవాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం కలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి అనేసి అన్నాడు. సంఘాలలో మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ఏమని చెప్పుకుంటారంటే సంఘంలో నేనుంటే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అంటే సంఘంలో నేనే గొప్పవాడిని, అంటే నేనే యోగ్యుడిని అని కనపరుచుకోవడానికి చాలా మంది ప్రయాసపడతారు. కానీ గ్రంథం మనకు ఏమో తెలియజేస్తుంది అంటే ఘనత విషయంలో నువ్వు ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తిని గొప్పగా ఎంచాలి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. అలాంటి ఒక సమస్య సంఘంలో ఉంది. ఎగ్జాంపుల్గా ఒక సందర్భాన్ని చదువుదాం. కొరింథీ సంఘంలో అలాంటి ఒక సమస్య ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. ప్రభువులు తీసుకుంటే అందులో హెచ్చుతగ్గులు ఉన్నాయి. నేనే యోగ్యుడిని, నేనే గొప్పవాడిని అని కనపరుచుకుంటున్న పరిస్థితులు అందులో ఎదుర్కొంటే పౌలు గారు ఏమని హెచ్చరిస్తున్నాడో ఆ యొక్క సంగతిని మనం చదువుతాం. పంతొమ్మిదవ వచనంలో 18-19 వచనాలు 17 నుంచి చదివితే మనకి ఇంకా అర్థమవుతుంది. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుతున్నాను. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చు మిమ్మల్ని మెచ్చుకున్నాను, మీరు కూడి వచ్చిన ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. 19వ వచనం మీరు గమనించాలి. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్టు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అనేసి అన్నాడు. అంటే సంఘంలో నేను గొప్ప అనేసి కనపరుచుకుంటున్నారనంట. సంఘంలో నేను గొప్ప అని కనపరుచుకోకూడదు. అలాంటి ఒక సమస్య ఏర్పడింది. అంటే పేదోళ్ళను చిన్న చూపు చూస్తున్నారు ధనవంతులైన వారు. ఎలాగో చిన్న చూపు చూస్తున్నారంటే సంఘంలో వచ్చినప్పుడు ధనవంతులైన వారు భోజనం తీసుకొచ్చి ఈ సంఘంలోనే తింటున్నారంట. ప్రభు భోజనము ఇచ్చే సమయంలో వారు ఆ భోజనాన్ని కూడా తీసుకొచ్చి భోజనం చేస్తున్నారంట. అందుకని ఏమనేసి గర్తిస్తున్నాడు అంటే 21వ వచనంలో 20వ వచనం నుంచి చదివితే
మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే 21వ వచనంలో, ఏదైనా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే భోజనం చేయించున్నాడు. అంటే ధనవంతుడైన వాడు భోజనం తెచ్చుకొని ప్రభు భోజనం చేయకముందు తింటున్నాడు అన్నట్టు. అలా తింటే ఏమైంది అంటే ఆ పేదలను ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళకంటే నేను గొప్పవాడిని, నేను అతనికంటే యోగ్యుడిని అని కనపరుచుకుంటున్నాడు. అందుకని పౌలు గారు వాళ్ళని గద్దిస్తున్నాడు. అన్నపానములు 22వ వచనంలో, ఇందువలన ఒకడు ఆకలిగును మరొకడు మత్తుడగును, ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు అది అన్నపానం పుచ్చుకోవడానికి మీకు ఇల్లు లేవా? ఇల్లులో తినొచ్చు కదా. సంఘమంది వచ్చి అందరి ముందు తినడానికి ఇది కరెక్ట్ సమయం కాదు. మీకు తినడానికి ఇండ్లు ఉన్నాయి కదా, అందులో తినొచ్చు కదా. అంటే వారి యొక్క అభిప్రాయం ఏమిటంటే వీరందరికంటే నేను గొప్పవాడిని, నేను యోగ్యుడిని అని కనపరుచుకోవడానికి ఆ సంఘంలో ప్రయాసపడుతున్నారు. సంఘంలో కక్షలు ఉన్నాయి. సంఘంలో నేనే గొప్పవాడిని అని చెప్పుకుంటున్న వారు ఉన్నారు. అలాగుంటే పౌలు గారు ఏమని అలాంటి వారిని గద్దించాడు అంటే 11వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుతాం. అదే పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇంటి ఆచారం లేదని వాడు తెలుసుకున్నాడు. ఎవరి గురించి ఎవడు తెలుసుకోవాలి అంటే ఎవడైతే గొప్పగా ఫీల్ అవుతున్నాడో, సంఘంలో ఎవడైతే నేనే గొప్పవాడని సెంచుకుంటున్నాడో అతడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మాలోనైనా దేవుని సంఘంలో ఇంటి ఆచారం లేదు అని తెలుసుకోవాలి. అది సహోదరుని ఏం చేయాలి అంటే ఒకరినొకడు ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోవాలి, కానీ ఘనత విషయంలో నేను గొప్పవాడిని అనేది ఏం చేయకూడదు అంటే హెచ్చించుకోకూడదు. ఇందులో అలాంటివి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మీలో యోగ్యులైన వారెవరు కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండదు తప్పదు అనేసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహోదర ప్రేమ అనేది కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే ఏమవుతుంది అంటే ఒకరినొకడు అనురాగం కలిగి ఉండాలి. ఒకరినొకడు అనురాగం కలిగి ఉండాలి అంటే ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. నాకంటే నా తోటి సహోదరుడు గొప్పవాడు అని ఎంచుకోవాలి. మనము దీన్ని ఇంకా డీప్గా ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు అనిసింది. మీరు గమనించండి, దేని విషయంలో అచ్చి ఉండాలి అంటే ఒకరినొకడు ప్రేమించడం విషయంలో ఎలా ఉండాలంటే అచ్చి ఉండాలి అంట. ప్రేమించే విషయంలో వచ్చి ఉండాలి. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప అనేసి అన్నాడు. అంటే ప్రేమించే విషయంలో వచ్చి ఉండండి అని అర్థం. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి వచ్చి ఉండదు. ప్రేమించే విషయంలో వచ్చి ఉండాలి, ఇంకా ఏ విషయంలో కూడా వచ్చి ఉండకూడదు. ఒక వ్యక్తికి ప్రేమించిన విషయంలో ఎలా వచ్చి ఉండాలి అంటే ఎగ్జాంపుల్ గా ఎలా వచ్చి ఉండాలి ప్రేమించే విషయంలో? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనం. ఎలాగో ప్రేమించే విషయంలో వచ్చి ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనం.
సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనం లేక ఉన్నప్పుడు యాకోబు పత్రిక 2:15 నుంచి మనం చదువుతున్నాం. సహోదరుడైనను సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేని ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము అనిస్తుంది. ఒకనాటికి తినడానికి భోజనం లేని స్థితిలో సహోదరుడు ఉన్నాడు. అలాంటి ఒక సహోదరుడు ఉంటే అతని విషయంలో, ప్రేమించే విషయంలో ఎలా ఉండాలంటే అచ్చి ఉండాలి. ప్రేమించే విషయంలో అచ్చి ఉండాలి. ఎలాగ అచ్చి ఉండాలి అంటే, మాకు తినడానికి భోజనం సమృద్ధిగా ఉంది, తోటి సహోదరుడికి తినడానికి ఒకనాటికి భోజనం లేదు, ఒకనాటికి తినడానికి భోజనం లేదు. తినడానికి భోజనం లేదని తెలిసినా మనము అతనికి సమాధానంగా వెళ్ళు అని చెప్పకూడదు అని. అలా చెబితే అది ప్రేమించే విషయము నువ్వు ప్రేమించినట్టు కాదు. అతనికి భోజనం లేక బాధపడుతున్నాడు, అది నీకు తెలుసు. నీ దగ్గర భోజనం తినడానికి సమృద్ధిగా ఉంది. నువ్వు అతన్ని ప్రేమించే విషయంలో వచ్చి ఉండాలి. నువ్వు మాటతోనే సమాధానంగా వెళ్ళు అని విడిచిపెట్టకూడదు. అతనికి భోజనం పెట్టి సమాధానంగా వెళ్ళు అన్నాడు. అతడు చలి కాచుకోవడానికి ఏ వస్త్రాలు లేవు, వస్త్రాలు ఇచ్చి నువ్వు సమాధానంగా వెళ్ళు అనేసి అన్నారు. ఇందులో 16వ వచనంలో మీలో ఎవడైనా శరీరంలో కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము అని. ఇంకా మనం అర్థం చేసుకోవడానికి మరొక వచనం చదువుతాం. 1 యోహాను పత్రిక. అంటే సహోదర ప్రేమ అనేది ఎంత ప్రాముఖ్యమో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొచ్చున్నాము. మనము కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను, అది యేసు ప్రభువును చూపించాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టేశాడు. అవసరమైతే నీ సహోదరుని ప్రేమించే విషయంలో నీ ప్రాణము పెట్టడానికి నువ్వు బాధ్యుడివి, ప్రాణం పెట్ట బద్దులై ఉన్నాము అనేసి అన్నాడు. అంటే ప్రాణము కూడా ఇచ్చేంత ప్రేమ మనలో ఉండాలి సహోదరుని విషయంలో, తోటి సహోదరుని విషయంలో. మనము కూడా సహోదరు నిమిత్తం ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు అది ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇందాక మనం చదువుకున్నాం, ఒకనాటికి భోజనం లేక బాధపడుతున్న సహోదరుని చూసి నువ్వు సమాధానంగా వెళ్ళు అని అనకూడదు. ఎందుకనంటే నీ యొక్క స్థితిని బట్టి 17వ వచనం మీరు చాలా దగ్గర గమనించండి. ఈ లోకపు జీవనోపాధి గల వాడైంది, అంటే నీలో సమృద్ధిగా, ఈ లోకంలో నివసించేంత సమృద్ధిగా నీలో ఉంది. నువ్వు జీవనోపాధి గలవాడై ఉన్నావు. తోటి సహోదరుడు జీవనోపాధి గలవాడు కాదు, ఒకనాటికి భోజనం లేకున్నవాడు. చదువుదాం. జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ అది ఎలా గురించి ప్రశ్నించాడు. నీవు జీవనోపాధి గలవాడై ఉన్నావు అంటే నీలో సమృద్ధిగా ఉంది, నీలో ఈ భూలోకం నివసించేంత సామర్థ్యం ఉంది. తోటి సహోదరుడు లేమిలో ఉన్నాడు, అంటే కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. అతను నువ్వు కనికరించకపోతే నీలో దేవుని ప్రేమ ఉండదు అనేసి అన్నాడు.
అతని యందు నువ్వు జాలి చూపపోతే మనలో దేవుని ప్రేమ ఉండదు. ఎందుకు దేవుని ప్రేమ ఉండదు అంటే మనము మాటతోనే సరిపెట్టిస్తున్నాం, క్రియ అనేది లేదు. కాబట్టి ఒక వ్యక్తి సహోదరుని ప్రేమించాలి అంటే ప్రేమ యొక్క లక్షణం ఏమిటి అంటే మాటతో పాటు క్రియ ఉండాలి. మాటతో అంటే నువ్వు చేసే ఒక నోటి మాట సహాయం కాకుండా ఆ నోటి మాటతో పాటు పని ఉండాలి, క్రియ ఉండాలి. దాన్ని ఇక్కడ కింద తెలియజేసాడు 18వ వచనంలో, చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమితము అనేసి. మాటతో నాలుకతో మాత్రమే ఉండకూడదు. అనేక మంది మాటతోనే ఏం చేస్తారంటే ఎక్కువ కాలం గడిపిస్తూ ఉంటారు. ఎవరినైనా కానీ ఒకవేళ ఆదుకోవాలని అంటే మీలో ఉంటే చెప్పాలి, లేకపోతే ఏది కూడా మాట ఇవ్వకూడదు. ముందే మాటతోనూ నాలుగుతోనూ కాకుండా ఉండాలంట. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతో సత్యముతో. నువ్వు మాట్లాడితే సత్యమే మాట్లాడాలి, నువ్వు మాట్లాడిన ప్రకారంగా ఏదైనా చేయాలి. ఒకవేళ చేయని పక్షాన మాట ఇవ్వకూడదు. అది నాలుగు మాత్రమే ఉండకూడదు. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము అనేది. కాబట్టి సహోదరుని ప్రేమించే విషయంలో మనము ఎంత జాగ్రత్త వహించాలో అది ఆజ్ఞ. సహోదరు యొక్క ప్రేమ విషయంలో మనం ఆజ్ఞను ఎంతవరకు పాటిస్తున్నాం? యేసు ప్రభు మనకు ఇచ్చినటువంటి కొత్త ఆజ్ఞ. అలాగే మనము ఒకరికొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో గొప్పగా ఎంచుకుంటూ మన సహోదరుడు లేమిలో ఉన్నాడో మనము జీవనోపాధి గలవారమై ఉన్నాము. అతన్ని చూసి నువ్వు కనికరించకపోతే, అతన్ని చూసి నువ్వు జాలి చూపించకపోతే మనలో దేవుని ప్రేమ ఉండదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ యొక్క దినమందు మనం 2 పాయింట్లు ఆలోచన చేసాము. మొదటిది, ప్రేమ దేశం అన్నది మానవునికి సహజమైన లక్షణం. ఆ యొక్క ప్రేమతో దేన్ని ప్రేమించాలి, ఆ ద్వేషంతో దేన్ని ద్వేషించాలి మనం ఈ యొక్క సమయమందు మనం 2 విషయాలు ఆలోచించాము. ప్రేమతో నీతిని ప్రేమించాలి, ప్రేమతో దేవుని ప్రేమించాలి. ద్వేషముతో దుర్నీతిని ద్వేషించాలి, ద్వేషముతో సిరిని ద్వేషించాలి. ఒకవేళ ఈ ద్వేషాన్ని తీసుకొచ్చి ఈ దుర్నీతికి బదులుగా తోటి సహోదరుని నువ్వు ద్వేషిస్తే ఏమవుతామో 5 విషయాలు ఆలోచిస్తే. తోటి సహోదరుని దుర్నీతి మీద నీ యొక్క ద్వేషం చూపించకుండా సహోదరుని మీద చూపిస్తే ఏమవుతుందంటే చీకట్లో నడిచే వాళ్ళము, నరహంతకులు అవుతాము, దేవుని సంబంధులు కాకుండా జీవిస్తాము, మరణంలో నిలిచి ఉంటాము. ఒకవేళ మనము ప్రేమించేది సరైన పద్ధతిలో అంటే తోటి సహోదరుని మీద ఒకవేళ మనం ప్రేమ చూపించినట్లయితే నువ్వు వెలుగులో నడుస్తావు, అలాగనే మరణంలో నుండి జీవంలోకి దాటుతావు, దేవుని మూలంగా పుట్టిన వాడై ఉంటావు. ఇలాగూ నీ యొక్క ప్రేమ సరైన విధానంలో ఉండాలన్నది యేసు ప్రభు మనకు ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ. ఆ క్రొత్త ఆజ్ఞ ప్రకారంగా మన యొక్క జీవితాలను కట్టుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఒక వచనాన్ని నేను చదివించి ముగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక చదువుకున్నాం మూలవాక్యంగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ అధ్యాయము 1వ వచనం. అందరికి కంఠస్థ వచనమే. సహోదర ప్రేమ నిలవరంగా ఉన్న నీయుడే అనేసి. అంటే శాశ్వతంగా ఏం చేయాలంటే ఉండాలి. సహోదర ప్రేమ అన్నది ఆగిపోకూడదు, ఆగిపోయేది కాదు. సహోదర ప్రేమ అన్నది కొంతవరకు చూపించి కొంతవరకు ఆపగలిగేది కాదు, శాశ్వతంగా ఉండాలి అని చెప్పడానికి సహోదర, అది ఇంగ్లీష్లో అయితే ఇంకా బాగా చెప్తాడు. ఒకవేళ మీరు మొబైల్లో చూడండి, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి అనే దాన్ని ఇంగ్లీష్తో చదివినట్లయితే ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి సహోదర ప్రేమ అన్నది అది విడిచిపెట్టేది కాదు, ఎల్లప్పుడూ ఉండేది. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి అనేసి అన్నాడు. నిలవరంగా ఎల్లప్పుడూ శాశ్వతంగా మనము సహోదర ప్రేమను కలిగి ఉండాలని మీ అందరికీ మనం చేస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో విన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.